ఆటో వాళ్ళు ఉంటారు నా సామి రంగా అమ్మో భయమైతే ఆటోలో పక్క పండి సైక్లింగ్ చేయాలన్నా నాకు అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు ప్యాసింజర్ రఫ్ ఇటు తిప్పుతాడు వెనుకోడు గాల్లో కలిసిపోయినా పర్లేదు అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా మీన్ సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా అమ్మా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లే కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలన్న. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేమి ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకి వెళ్ళి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపట్టి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడిపోడు వాడిదే. అమ్మ ఇంకా దారుణం.